అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో రిలీఫ్ ఆపరేషన్స్ యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు ముగిసినట్టు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. 200 మంది DNA శాంపిల్స్ ను వైద్యులు సేకరించారు. వీటి ఆధారంగా మృతదేహాలను గుర్తించి బంధువులకు అప్పగిస్తున్నారు. ఇప్పటికే కొందరి భౌతిక కాయాలను అప్పగించినట్టు అధికారులు తెలిపారు. ఎయిర్ ఇండియా ప్రమాద ఘటనలో మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 241 మంది విమానంలో ఉండగా మిగిలిన వారు బీజే మెడికల్ కాలేజ్ కు చెందిన వైద్య విద్యార్థులు. మృతులు క్షతగాత్రుల కుటుంబాలకు సహాయం అందించేందుకు ఎయిర్ ఇండియా ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హాట్ లైన్స్ ద్వారా అత్యవసర సమాచారం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాయి. మరోవైపు ప్రమాదానికి గురైన విమానం బ్లాక్ బాక్స్ కు సంబంధించి ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. బ్లాక్ బాక్స్ ఇంకా లభించలేదు అని వెల్లడించింది. బ్లాక్ బాక్స్ లభించింది అన్న వార్తలు ఊహాగానాలే అని పేర్కొంది. ఆ బాక్స్ లభిస్తే విమానంలో ఏం జరిగింది అనే దానిపైన కీలకమైన సమాచారం లభిస్తుంది. దీనికోసం క్రాష్ సైట్ లో ఎమర్జెన్సీ బృందాలు గాలిస్తున్నాయి. NSG కమాండోలు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫ్లైట్ డిజిటల్ వీడియో రికార్డును గుజరాత్ ATS క్రాష్ సైట్ నుంచి స్వాధీనం చేసుకున్నారు.